మీడియా జాగ్రత్త, యువత మీద పడి కొట్టే పరిస్థితి వస్తుంది. యువత మొత్తం భారతదేశంలో ఉన్న యువత ఏదైతే ఉందో ఈ మీడియా పైన, ఈ ఎస్టేట్ల పైన, ఏదైతే ఎస్టేట్లు ఉన్నాయో జుడిషియరీ మన్ను మచాడం, బంగ్లాదేశ్ లో ఏ పరిస్థితి వచ్చిందో సేమ్ ఇండియాలో ఆ పరిస్థితి స్టార్ట్ అయింది. నీ గోదీలు గీదీలంతా పైజాములు చెక్కుకొని పరిగెత్తకపోతే అడగండి. ఇలా భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది ఈ దేశంలో. మళ్ళీ ఈ పార్టీ అనేది జెండా కాదు కదా, గద్దె కూడా కనిపించదు మీకు ఈ దేశంలో. ఆ పరిస్థితి వచ్చేసింది. సో ఇది మంచి పరిణామం, యువత మేల్కోవడం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కూడా చెప్తా ఉన్నా, ఈ జంజీ ఉద్యమం జరగాలి. యువత అంతా ఏకతాటి మీదకి వచ్చి కరప్షన్ ని ఖతం చేయాలి. ఈ నీట్ పేపర్ల లీకేజీలను ఖతం చేయాలి. ఈ విదేశీ టూర్లను తిరిగేటువంటి ప్రధానమంత్రి పరిపాలన, ఈ దోపిడీ కుట్రలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖతం చేయాలి. ఈ మీడియా అరాచకాలను ఖతం చేయాలంటే యువత ముందుకు రావాలి. మీరు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అఫీషియల్ పేజీలను ఫాలో కండి. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఫాలో కమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ విధానాలను సమర్థిస్తా ఉంది. యువత మేలుకో, ఛాన్స్ వచ్చింది ఇప్పుడే తక్షణమే. ఒక్కసారి కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టా పేజీలో ఆ అబ్బాయి ఏం చెప్తా ఉన్నాడో ఒక్కసారి విని దాన్ని ఫాలో కండి. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరి ఈ జంజీ మూవ్మెంట్ లోకి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్న యువకులందరూ.